హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు వైశాఖ బహుళ ద్వాదశి 27వ అధ్యాయము. మనం వైశాఖ పురాణాన్ని గురించి తెలుసుకుందాం. దాంట్లో భాగంగా యథాప్రకారంగా మనం సరస్వతీదేవి ప్రార్థనతోటి ఈనాటి పురాణాన్ని ప్రారంభించుకుందాం. వీణాధరే విపులమంగళదానశీలే భక్తార్తినాశిని విరించి హరీశవంద్యే కీర్తిప్రదే అఖిల మనోరథదే మహార్హే విద్యాప్రదాయిని సరస్వతి నౌమి నిత్యం శ్వేతాబ్జపూర్ణ విమలాసన సంస్థితే హే శ్వేతాంబరావృత మనోహర మంజుగాత్రే ఉద్యన్మనోజ్ఞసిత పంకజమంజులాస్యే విద్యాప్రదాయిని సరస్వతీ నౌమి నిత్యం. ఇప్పుడు యథాప్రకారంగా మనం మన పురాణంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వైశాఖ మాస పురాణం 27వ అధ్యాయము. 27వ అధ్యాయంలో మనం దేని గురించి తెలుసుకుంటామంటే కలి ధర్మములు, అంటే కలియుగంలో ధర్మాలు అనేవి ఎలా ఉంటాయి, దాంట్లో పితృముక్తి అనే దాని గురించి మనం వివరంగా తెలుసుకుందాం ఈ అధ్యాయంలో. ఇంతకుముందు అధ్యాయంలో మనం వాల్మీకి యొక్క పూర్వజన్మని గురించి, వాల్మీకిని గురించి కూడా తెలుసుకున్నాం. వాల్మీకి వృత్తాంతాన్ని గురించి తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు 27వ అధ్యాయము కలిధర్మములు పితృముక్తి. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహిమను ఇట్లు వివరించుచున్నారు. శృతదేవుని మాటలను విన్న శృతకీర్తి మహాముని, ఓ ఈ వైశాఖ మాసమున ఉత్తమములగు తిథులేవి, దానములలో ఉత్తమ దానములేవి, వీరిని ఎవరు లోకమున వ్యాపింపజేసిరి, దయ ఉంచి నీకు వివరముగా చెప్పుగోరుదును అని అడిగెను. దాన్ని మళ్ళీ అడుగుతున్నాడు అనమాట. నారద మహర్షి అంబరీష మహారాజునికి అక్కడ వైశాఖ మాస పురాణాన్ని గురించి వివరిస్తున్నాడు. ఇక్కడేమంటే శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుకి వివరిస్తున్నాడు అనమాట. ఆ శృతదేవ మహాముని మాటలను వినటువంటి శృతకీర్తి మహారాజు అడుగుతున్నాడు, ఓ మహాముని, ఈ వైశాఖ మాసమున ఉత్తమమైనటువంటి తిథులేవి? మనకు తిథులు ఉన్నాయి కదా, పాడ్యమి, విధియ, తదియ, అట్లా 15 తిథులు ఉన్నాయి. శుక్లపక్షంలో 15, శుక్లపక్షం అయితే పౌర్ణమి వస్తుంది, తర్వాత మళ్ళీ 15 తిథులు అమావాస్య వస్తుంది అనమాట. కాబట్టి వైశాఖ మాసంలో వచ్చేటువంటి తిథుల్లో ఉత్తమమైనటువంటి తిథులేవి, దానములలో ఉత్తమ దానములేవి, అన్ని దానాల్లో ఉత్తమ దానమేది, వీరిని ఎవరు లోకమున వ్యాపింపజేశారు? ఈ దానాల్ని కానీ ఈ వైశాఖ మాస ధర్మాలని గురించి లోకంలో ఎవరు వ్యాపింపజేశారయ్యా, దయ ఉంచి నాకు వివరముగా చెప్పగోరుతునని అడిగాను. శృతకీర్తి మహారాజు అడిగాడనమాట. ఎవరిని? శృతదేవ మహాముని. ఈ వైశాఖ మాసంలో ఉత్తమమైన తిథులేంది, ఉత్తమమైన దానాలేంది, వీటిని లోకంలో ఎవరు వ్యాపింపజేశారు, దీని గురించి నాకు వివరంగా తెలియజేయగలరు అని చెప్పి కోరడం జరిగిందనమాట శృతకీర్తి మహారాజు. అప్పుడు శృతదేవుడు, శృతకీర్తి మహారాజా, సూర్యుడు మేషరాశి ఎందుండగా వైశాఖ మాసమున వచ్చు 30 తిథులను ఉత్తములే. అంటే మొత్తం 30 తిథులు ఉంటాయి కదా 30 రోజులకి. కాబట్టి అదే చెప్తున్నాడు ఆయన. సూర్యుడు మేషరాశి ఎందుండగా వైశాఖ మాసం మొత్తం అయ్యా వచ్చే అన్ని తిథులు కూడా ఉత్తమమైనటువంటివే. కానీ వాటి అసలు వైశాఖ మాసే మాధవ మాసం అని ఇంతకుముందు శ్లోకంలో కూడా చెప్పుకున్నాం, వైశాఖో మాధవ మాస అని చెప్పి. కాబట్టి ఈ మాధవ మాసం అయినటువంటి వైశాఖ మాసంలో శ్రీహరికి ప్రీతిగా ఏం చేసినా కూడా ఇంకా శ్రేష్టమని కూడా చెప్పుకున్నాం. అదే చెప్తున్నాడు ఇక్కడ. 30 తిథులు కూడా ఉత్తమమైనటువంటివే. కానీ ఏకాదశి నాడు చేసిన పుణ్యకార్యము కోట్ల కొలది రెట్టింపుల పుణ్యమునిచ్చును. దాంట్లో ఇంకా ఏకాదశి వ్రతము శ్రీ మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనటువంటివి. కాబట్టి ఏకాదశి ద్వాదశి వ్రతం అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటిది. కాబట్టి ఆ రోజు చేసినటువంటి దాన ధర్మాలు ఇంకా ఎక్కువ ఫలాన్ని ఇస్తాయి, ఎక్కువ పుణ్యాన్ని ఇస్తాయని చెప్తున్నాడు. అన్ని దానములందును పుణ్యప్రదమైన దానమును చేయుట వలన ఫలితము, అన్ని తీర్థముల యందు స్నానమాడుట వలన వచ్చు పుణ్యము, వీటినన్నిటినీ వైశాఖ ఏకాదశి నాడు స్నానము చేయుట వలన పొందుచున్నాడు. అదే చెప్తున్నాడు. అన్ని దానములందు కూడా పుణ్యప్రదములైన దానము చేయుట, మనం ఏ దానాలు చేస్తే మనకు పుణ్యం వస్తుందో ఆ పుణ్యమైనటువంటి దానాలు చేస్తే వచ్చే ఫలితము, అదేవిధంగా అన్ని తీర్థాల యందు మన స్నానమాడటం వలన వచ్చే పుణ్యము, ఇవన్నీ కూడా వైశాఖ మాసంలో వచ్చేటువంటి ఏకాదశి నాడు స్నానం చేయటం వలన పొందుచున్నాడు అని చెప్తున్నాడు అనమాట. మనం ఏమేమి దానాలు చేస్తే, ఎక్కడ ఏ ప్రదేశాల్లో ఏ దానాలు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అట్లాంటి పుణ్యమంతా కూడా, అదేవిధంగా అన్ని తీర్థాలైంది మనకు స్నానం చేస్తే ఎలాంటి పుణ్యం వస్తుందో అలాంటి పుణ్యమంతా కూడా ఒక వైశాఖ మాసంలో
ఏకాదశి ద్వాదశి తిథుల్లో గనక స్నానం చేస్తే అంతటి పుణ్యాన్ని పొందవచ్చు అని చెప్తున్నాడు. ఆనాడు చేసిన స్నానము, దానము, తపము, హోమము, దేవతార్చన, సత్క్రియలు, హరికథా శ్రవణము ఇవన్నీ సద్యోముక్తిదాయకములు. కాబట్టి ఎవరైనా సరే వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు ఏదైనా బహుళ కానీ శుక్లంలో కానీ వైశాఖ ఏకాదశి నాడు స్నానం చేయటం వల్ల పొందుతారనమాట. కాబట్టి ఆ వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు చేసినటువంటి స్నానము, దానము, తపము, హోమము, దేవతార్చన, సత్క్రియలు అంటే మంచి కర్మలు అనమాట, హరికథా శ్రవణము ఇవన్నీ కూడా మనకి ముక్తిదాయకమైనటువంటివి, ముక్తిని కలిగిస్తాయన్నమాట. సద్యో ముక్తిదాయకములు సుమా. రోగము, దరిద్రము వీనికి లోబడి స్నానాధికమును చేయలేని వాడు శ్రీహరి కథను వినినా సర్వపుణ్యకార్యములను చేసినంత ఫలమునందును. ఒకవేళ ఏదైనా అనారోగ్యంగా ఉండి బాగలేక చేయలేకపోతే, అలాంటి వాడు స్నానం కనుక చేయలేకపోతే అట్లాంటి వాడు శ్రీహరి యొక్క కథలను విన్నా కూడా అతనికి స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంతటి పుణ్యం వస్తుందన్నమాట. పవిత్రమగు వైశాఖ మందల దినములను జలాశయములు దగ్గరగా నుండి శరీరం బాగున్నను స్నానాధికము చేయక గడిపిన వారు గోహత్య, కృతజ్ఞత, తల్లిదండ్రులకు ద్రోహం చేయుట, తనకు తానే అపకారం చేసుకునుట ఉన్నగు వారిని చేసినంత పాపమునందును. అలా కాకుండా ఈ పవిత్రమైనటువంటి వైశాఖ మాసం యొక్క రోజుల్లో, వైశాఖ మాసం నెల రోజుల్లో కూడా మరి ఎవరికైనా సరే వాళ్ళకి నది అలాంటి చెరువు కానీ దగ్గరగా, జలాశయాలు దగ్గరగా ఉండి మన శరీరం బాగున్న, ఆరోగ్యము దృఢత్వం కలిగి బాగున్నాకు సరే స్నానం చేయకుండా గడిపిన వారు ఎలాంటి పాపం వస్తుందంటే అలాంటి వాళ్ళకి గోహత్య, కృతజ్ఞత అంటే మనకి ఎవరైనా సహాయం చేశారనుకోండి అలాంటి మేలును మరిచి మళ్ళా వాళ్ళకి మనం కీడు తలపెట్టడం, అలాంటి వాళ్ళని కృతజ్ఞులు అంటారనమాట. కాబట్టి అలా కృతజ్ఞత లేకపోవడం, తల్లిదండ్రులకు ద్రోహం చేయడం, తనకు తానే అపకారం చేసుకోవడం ఉన్నకు వారిని చేసినంత పాపమునందును. ఎవరికైతే జలాశయం దగ్గరుండి ఆరోగ్యం అన్నీ సహకరించి శరీర పటుత్వంగా ఉండి వైశాఖ మాసంలో నదీ స్నానం కానీ దానాలు కానీ చేయకుండా ఉంటారో అలాంటి వాళ్ళు ఈ పాపాలన్నీ కూడా పొందుతారనమాట. శరీరారోగ్యము సరిగా లేనిచో శ్రీహరిని మనసును తలపవలను. ఒకవేళ మనకు ఆరోగ్యం సహకరించలేదనుకోండి అప్పుడు మన మనస్సులోనే ఆయనకి శ్రీహరిని అర్చించాలన్నమాట. వైశాఖ మాస కాలము సద్గుణాకరము, సర్వపుణ్య ఫలప్రదము. సజ్జనులు దయావంతులను ఇట్టి పవిత్ర కాలమున శ్రీహరిని సేవింపని వారు ఎవరుందరు. కాబట్టి ఎవరైనా సరే మంచి వాళ్ళు, సత్కర్మలు చేసేటువంటి వాళ్ళు, దయావంతులు, సజ్జనులు ఇలాంటి వాళ్ళు ఇలాంటి పవిత్ర కాలాన్ని వాళ్ళు వృధా పోనిచ్చుకుంటారా, వేస్ట్ చేసుకోరు. వాళ్ళు శ్రీహరిని సేవించకుండా ఎందుకుంటారయ్యా? ఎవరు ఉండరని భావము. దీని అర్థం ఏంటంటే ఎవరు కూడా శ్రీహరిని సేవించకుండా ఎవరు కూడా ఉండరు అని చెప్పి. దరిద్రులు, ధనవంతులు, కుంటివారు, గుడ్డివారు, నపుంసకులు, విధవలు, విధురులు, స్త్రీలు, పురుషులు, బాలురు, యువకులు, వృద్ధులు, రోగిష్టివారు వీరందరూ యథాశక్తిగా ఆచరించి తరింపదగిన పుణ్యకాలము వైశాఖ మాస కాలము. అంటే వైశాఖ మాసంలో ఫస్ట్ నుంచి నేను చెప్తూనే ఉన్నా, ఎవరైనా సరే బాలురు, వృద్ధులు, స్త్రీ, పురుషులు, చాతుర్వర్ణముల వాళ్ళు, అట్లా ఎవరైనా సరే ఈ వైశాఖ మాస స్నానాన్ని, ధర్మాల్ని, వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించవచ్చు. దరిద్రులు కానీ, ధనవంతులు కానీ, కుంటి వాళ్ళు కానీ, గుడ్డి వాళ్ళు కానీ, నపుంసకులు కానీ, భర్త లేని వాళ్ళు కానీ, భార్య లేని వాళ్ళు కానీ ఎవరైనా సరే బాలురు, యువకులు, వృద్ధులు, రోగిష్టి వాళ్ళు వీరందరూ కూడా, ఎందుకంటే వైశాఖ మాసం మన స్నానము, వైశాఖ వ్రతం చేయడానికి చాలా అనుకూలమైనటువంటి మాసం. హాయిగా ప్రశాంతంగా పొద్దున్నే స్నానం చేయొచ్చు. ఇంకా వైశాఖ మాసంలో చెప్పేటువంటి దానాలు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చేయదగినటువంటివి, సులభ సాధ్యమైనటువంటివి. కాబట్టి చూడండి, ఒక పెద్ద కట్టెల మోపుని చిన్న అగ్నికణం దహించి వేసినట్టు మన యొక్క పాపాలన్నింటినీ కూడా ఈ వైశాఖ మాసంలో చేసినటువంటి చిన్న చిన్న దానాలు, స్నానము, దానము, జపతపాదుల వల్ల మన యొక్క పాపాలన్నింటినీ కూడా మనం కడిగేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి యథాశక్తిగా ఆచరించి తరింపదగిన పుణ్యకాలము వైశాఖ మాస కాలము. సర్వధర్మ కార్య ఫలప్రాప్తికి మూలమైన వైశాఖ మాసమున ధర్మకార్యములను, స్నానదానాదులను చేయువారును ఉత్తములు. కాబట్టి ఇలాంటి ఉత్తమమైనటువంటి వైశాఖ మాసంలో ధర్మకార్యములు, స్నానాలు ఇవన్నీ కూడా చేయాలనుకునే వాళ్ళు, చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఉత్తములు. ఉత్తముల్లో కూడా మామూలు సర్వోత్తములు అన్నమాట. ఇట్లు మిక్కిలి సులభములకు వైశాఖ మాస ధర్మములను ఆచరింపని వారు సులభంగా నరకము లోకములను చేరి పాపాత్ములయుందురు, సందేహము లేదు. కాబట్టి ఇటు సులభ సాధ్యమైనటువంటి ఈ వైశాఖ మాస వ్రతము, స్నానము, ధర్మాలని ఆచరించిన వాళ్ళు నరకలోకానికి పోయి పాపాత్ములై నరకాన్ని చేరుతారట. ఇందులో ఎలాంటి సందేహం లేదు.
పాలను తరచి సారభూతముగా వెనను తీసినట్లుగా సర్వ పాపములను హరించి సర్వ పుణ్యములను ఇచ్చు తిథిని చెప్పుదును వినుము. చూడండి, మనం పాలుంటాయి, పాలను తోడుపెట్టి మనం చిలికితే కదా వెన్న వచ్చేది. కాబట్టి పాలని చిలికి, సారభూతమైనటువంటి పాలను చిలికి వెన్నను తీసినట్లుగా మన యొక్క సర్వ పాపాలని కూడా హరించి సర్వ పుణ్యములనిచ్చు ఆ తిథిని గురించి చెప్తానయ్యా అని చెప్తున్నాడు అనమాట. మేషరాశి ఎందు సూర్యుడుండగా పాపములను నివారించుచు పితృదేవతలకు మిక్కిలి ప్రీతిని కలిగించు తిథిని చెప్పుదును. కాబట్టి ఈ వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశి ఎందుండగా స్నానం చేయాలి. కాబట్టి సూర్యుడు మేషరాశి ఎందుండగా మన యొక్క పాపాలన్నింటినీ నివారించేటువంటి, ఇంకా పితృదేవతలకు మిక్కిలి ప్రీతిని కలిగించు ఆ తిథి ఏందో చెప్తా వినమంటున్నాడు. ఆ తిథి నాడు పితృదేవతలకు తర్పణాది శ్రాద్ధమును చేసిన గయలో 1,000,000 మార్లు పిండ ప్రదానం చేసిన పుణ్యం ఫలము కలుగును. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటువంటి తిథిని రోజు గనక పితృదేవతలకు తర్పణాదులు వదిలి శ్రాద్ధ కర్మలు కనుక నిర్వహించినట్లయితే గయలో 1,000,000 మార్లు నువ్వు పిండ ప్రదానం చేస్తే ఎంతటి పుణ్యఫలం వస్తుందో ఈ వైశాఖ మాసంలో నేను చెప్పినటువంటి తిథి నాడు పితృదేవతలకి తర్పణాది శ్రాద్ధాలు కనుక చేస్తే అంతటి పుణ్యఫలం వస్తుంది అని చెప్తున్నాడు అనమాట. ఈ విషయమున సావర్ణి మనువు భూమిని పరిపాలించుండగా నరకలోకమున పితృదేవతలకు చెందిన కథ ఒకటి పెద్దలు చెప్పినది కలదు వినుము అని చెప్తున్నాడు. ఈ విషయంలో ఈ మనువులు ఉంటారు కదా, మనుషులు, దాంట్లో సావర్ణి మనువు అనేటువంటి ఆయన ఈ భూమిని పరిపాలిస్తూ ఉన్నట్ట. అప్పుడు నరకలోకమున పితృదేవతలకు చెందిన కథ ఒకటి చాలామంది పెద్దలు చెప్పగా నేను విన్నానయ్యా, నీకు కూడా కథ చెప్తాను వినమని చెప్తున్నాడు. 30 కలియుగములు గడిచిన తర్వాత సర్వధర్మ విహీనమగు ఆ నర్తదేశమున ధర్మవర్ణుడను బ్రాహ్మణుడు ఉండెను. చూడు, 30 కలియుగములు గడిచిన తర్వాత కలియుగం అంతా కూడా ధర్మ విహీనం అయిపోయింది అనమాట. సర్వధర్మ విహీనమగు ఆ నర్తదేశమున ధర్మవర్ణుడను బ్రాహ్మణుండెను. 31వ కలియుగమున ప్రథమ పాదమున ప్రజలందరూ, ఈ 31వ కలియుగం యొక్క ప్రథమ పాదంలో ప్రజలందరూ ఎలా ఉన్నారంటే వాళ్ళ యొక్క వర్ణధర్మాలను విడిచేసి పాపకార్యముల యందు ఆసక్తులయ్యుండిరి. ఇట్టి పాప పంకిలముగు దేశమును విడిచి ధర్మవర్ణుడు పుష్కర క్షేత్రమున మౌన వ్రతముతో మునులు సత్రయాగమును చేయుచుండగా చూడబోయును. కాబట్టి ఇలాంటి పాప పంకిలమైనటువంటి దేశంలో ఉండజాలకుండా ఆ ధర్మవర్ణుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఆయన తన రాజ్యాన్ని, తన దేశాన్ని విడిచి పుష్కర క్షేత్రంలో మౌన వ్రతంతో మునులు సత్రయాగం అనేటువంటి ఒక యాగం చేస్తుంటే దాన్ని చూడడానికి వెళ్ళిపోయాట అక్కడికి. కొందరు మునులు కూర్చొని పుణ్యకథా ప్రసంగములను చేయుచుండగా ధర్మవర్ణుడు అతడికి చేరును. కొంతమంది మునులు కూర్చొని ఏదైనా యాగాలు జరుగుతుంటే ఏం చేస్తారు, మంచి పురాణ కాలక్షేపము, శ్రీహరి యొక్క కథల్ని వింటూ ఉంటారు కదా. కాబట్టి అలా పుణ్యకథా ప్రసంగములు చేసే ప్రదేశానికి ఈ ధర్మవర్ణుడు కూడా చేరాట. అతడునున్న మునులు కర్మల యందు ఆసక్తి కలవారై యుగమును మెచ్చుచూ ఇట్లనిరి. అక్కడ అనేక మంది మునులు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఈ కర్మాచరణ యందు ఆసక్తి కలవారై ఈ కలియుగాన్ని చాలా మెచ్చుకుంటూ మాట్లాడారట. కృతయుగమున సంవత్సర కాలమున నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో చేసిన వచ్చునంతటి పుణ్యము త్రేతాయుగమున 1 మాసము చేసిన వచ్చును. చూడండి, యుగానికి వచ్చేటప్పటికి పాపం మనుషులు ఎక్కువ కష్టపడలేరని భగవంతుడు కూడా చేసేదాన్ని తగ్గించాడు వాళ్ళకి అనుకూలంగా. కృతయుగంలోట 1 సంవత్సర కాలము నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో చేస్తే ఎంతటి పుణ్యం వస్తుందో త్రేతాయుగంలో 1 నెల రోజులు, 1 మాసం చేస్తే అంతటి పుణ్యం వస్తుందిట. ద్వాపర యుగానికి వచ్చేటప్పటికి 1 పక్షం అంటే 15 రోజులు చేసిన అంతటి పుణ్యం వస్తుందిట. చూడండి, కృతయుగంలో 1 సంవత్సర కాలంలో నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో చేస్తే ఎంత పుణ్యం వస్తుందో కృతయుగంలో త్రేతాయుగానికి వచ్చేటప్పటికి 1 నెల రోజులు చేస్తే వస్తుంది. ద్వాపర యుగానికి వచ్చేటప్పటికి 1 పక్షం అంటే 15 రోజులు చేస్తే అంతటి పుణ్యం వస్తుందట. కానీ దానికి 10 రెట్ల పుణ్యము కలియుగమున శ్రీ మహావిష్ణువును స్మరించిన వచ్చును. కానీ వాటన్నిటికంటే ఇంకా 10 రెట్ల పుణ్యం ఈ కలియుగంలో శ్రీ మహావిష్ణువు యొక్క నామస్మరణ అనుక్షణం కనుక ఆయన్ని స్మరిస్తూ ఉంటే దానికంటే 10 రెట్ల పుణ్యం వస్తుంది. చూడండి, కావున కలియుగమున చేసిన పుణ్యము 1,000,000 గుణితము. కాబట్టి కలియుగంలో చేసేటువంటి పుణ్యం చాలా ఎక్కువ వస్తుందన్నమాట, ఎక్కువ ఉంటుంది అని చెప్పాడు. దానికంటే 10 రెట్లు పుణ్యం అంటే, కాబట్టి ఈ కలియుగంలో చేసేటువంటి చిన్న పుణ్యమైనా కూడా అది 1,000,000 గుణితము. దయాపుణ్యములు దాన ధర్మములు లేని కలియుగమున శ్రీహరిని ఒక్కమారు స్మరించి దానము చేసినచో కరువు కాలమున అన్నదానము చేసిన వాని వలె పుణ్యలోకములకు పోదురు. కాబట్టి ఈ కలియుగంలో ఎవరైనా సరే ఆ విష్ణుమూర్తిని స్మరించి ఒక్కసారి అన్నదానం చేసినా కూడా, దానం కనుక చేస్తే మంచి బాగా కరువు వచ్చింది, పంటలు పండలేదు, బాగా కరువు కాటకాలతో పీడించబడుతున్నారు, అలాంటి సమయంలో అన్నదానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో
అంతటి పుణ్యం వస్తుంది ఈ కలియుగంలో. ఒక్కసారి శ్రీహరి నామస్మరణ చేసి ఏ చిన్నదానం చేసినా కూడా అలాంటి వాళ్ళు పుణ్యలోకాలకు కూడా పోతారు అని చెప్పి వాళ్ళల్లో వాళ్ళు గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారట. ఆ సమయమున ఈ మునులు ఈ విధంగా వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండే సమయంలో ఏంది, కృతయుగంలో మనం ఒక సంవత్సరం రోజులు చేస్తే వచ్చేటువంటి పుణ్యము త్రేతాయుగంలో ఒక మాసం చేస్తే వస్తుంది. అదే పుణ్యం ద్వాపర యుగంలో 15 రోజులు చేస్తే వస్తుంది. కలియుగంలో ఊరకనే శ్రీహరి యొక్క నామస్మరణ చేసినంత మాత్రానే దానికి 10 రెట్లు పుణ్యం వస్తుంది. కాబట్టి కలియుగంలో చేసిన చిన్న పుణ్యం కూడా అటు 1,00,00,000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఇలాంటి కలియుగంలో శ్రీహరిని ఎవరైనా సరే ఒక్కసారి స్మరించి దానం కనుక చేసినట్లయితే అది ఎంతటి పుణ్యాన్ని ఇస్తుందంటే, మంచి కరువు కాలంలో కనుక అన్నదానం చేస్తే వాళ్ళు ఎలాంటి పుణ్యలోకాలకు పోతారో అలాంటి పుణ్యలోకాలకు పోతారని చెప్పి కలియుగాన్ని గురించి వాళ్ళందరూ కొనియాడుతూ చెప్పుకుంటున్నారట. ఆ సమయంలో నారద మహర్షి అక్కడికి వచ్చాట. అతడు ఆ మునుల మాటలను విని ఒక చేతితో శిష్ణమును మరొక చేతితో నాలుకను పట్టుకొని నవ్వుచూ నాట్యము చేయసాగెను. ఆ సమయంలో నారద మహర్షి అక్కడికి వచ్చాట. అతడు ఆ మునుల యొక్క మాటలను విని ఒక చేతిలో శిష్ణమును అంటే పురుషుని యొక్క జననేంద్రియం అనమాట. శిష్ణము అంటే గుహ్యావయము, పురుషుని యొక్క అంటే సెక్సువల్ ఆర్గాన్ పురుషుడికి సంబంధించి. ఒక చేతితో శిష్ణమును మరొక చేతితో ఆయన యొక్క నాలుకను పట్టుకొని నవ్వుచూ నాట్యం చేస్తున్నట్ట. అతడునున్న మునులు ఇట్లేలా చేయుచున్నారని అడుగ్గా నారదుడు ఇట్లడెను. మిగతా వాళ్ళందరూ మునులు ఉన్నారు కదా, ఇదేందయ్యా నువ్వు ఈ విధంగా నాట్యం చేస్తున్నావు అని అడిగితే దానికి నారదుడు ఈ విధంగా సమాధానం చెప్తున్నట్ట. మీరిప్పుడు చెప్పిన మాటలను బట్టి కలియుగము వచ్చినదని తెలిసి ఆనందమును పట్టలేక నాట్యమాడుచు నవ్వుచున్నాను. అయ్యా ఇప్పుడు మీరు మాట్లాడుకుంటున్నారు కదా, మీ మాటలను విన్నా, దీన్ని బట్టి కలియుగం వచ్చింది కదా అని చెప్పి ఆనందాన్ని పట్టలేక నాట్యమాడుతూ నవ్వుతున్నానని చెప్పాట. ఎందుకంటే కలియుగంలో శ్రీహరి నామస్మరణ చేస్తేనే 1,00,00,000 రెట్ల పుణ్యం వస్తుంది కదా అయ్యా, అందుకని నేను ఆనందంతో నవ్వుతున్నాను. మనము అదృష్టవంతులము, స్వల్ప ప్రయాసతో అధిక పుణ్యమునిచ్చు గొప్ప యుగము కలియుగము. చూడండి, మనం ఎక్కువ శ్రమ పడకుండా స్వల్ప ప్రయాసతోటి అధిక పుణ్యాన్ని ఇచ్చేటువంటి యుగం ఏంటంటే కలియుగము. కాబట్టి గొప్ప యుగం కలియుగము. ఈ కలియుగమున స్మరణము చేతనే సంతోషించి కేశవుడు క్లేశములను నశింపజేయునని సంతోషమును ఆపుకొనలేకపోతున్నాను చెప్తున్నాడంట. ఇంకా అయ్యా ఈ కలియుగంలో మన స్వల్ప ప్రయాసతోటే అధిక పుణ్యాన్ని ఇచ్చేటువంటి గొప్ప యుగం ఈ కలియుగం. కాబట్టి ఈ కలియుగంలో మనం ఆ ఓ నమో నారాయణాయ, ఓ నమో నారాయణాయ అని ఆ శ్రీహరి నామస్మరణ చేసినంత మాత్రాన్ని ఆయన సంతోషించి ఆ కేశవుడు, ఆ విష్ణుమూర్తి, ఆ కేశవుడు సంతోషించి మన యొక్క క్లేశాలన్నీ పోగొడతాట, మన యొక్క దుఃఖాలన్నింటినీ కూడా నశింపజేస్తాట ఆయన. కాబట్టి నేను ఆ సంతోషంతో ఆపుకోలేక నాట్యం చేశానయ్యా. ఎందుకంటే నామస్మరణ చేసినంత మాత్రానే ఆ కేశవుడు మన యొక్క క్లేశాలన్నింటినీ కూడా పోంగొడతాడని చెప్పి నేను సంతోషాన్ని ఆపుకోలేకపోయాను. మీకు ఒక విషయమును చెప్పుచున్నాను వినుడు అని చెప్పి చెప్తున్నాను అనమాట. శిష్ణమును గ్రహించుట కష్టము అనగా సంభోగాభిలాషనుని శిష్ణమును గ్రహించుట కష్టము అనగా సంభోగాభిలాషనుని గ్రహించుకొనుట కష్టము, నాలుకను రుచిచూచుటను నిగ్రహించుట కష్టము. ఎందుకంటే ఈ కలియుగంలో మానవులందరూ కూడా ఎప్పుడు సంభోగాది క్రియలు జరుపుతూ ఇదిగా ఉంటారు. కాబట్టి వాటిని నిగ్రహించుకోవాలంటే వాళ్ళకి చాలా కష్టం. అదేవిధంగా ఏవి తినకూడదు అలాంటివన్నీ తింటూ ఉంటారు. నాలుకను రుచి చూచుటను నిగ్రహించుట కష్టము అనగా తిండిపై ధ్యాసను తగ్గించుకొనుట కష్టము. కలియుగమున సంభోగాభిలాష, తిండి ధ్యాస వీరిని నిగ్రహించుకొనుట మిక్కిలి కష్టము. కాబట్టి కలియుగంలో మానవులు ఈ సంభోగాది క్రియలు కాబట్టి అదేవిధంగా తిండిని నిగ్రహించుకోవడం ఈ రెండు కూడా చాలా కష్టం వీళ్ళకి. కావున నేను శిష్ణమును నాలుకను పట్టుకుంటుని అని నారదుడు వివరించను. కాబట్టి నేను అందుకేనయ్యా ఈ శిష్ణమును వాళ్ళ కోరికలను ఇచ్చేసుకోవడానికి ఆ యొక్క పురుష జననేంద్రియాన్ని నాలుకను పట్టుకుంటుని నారదుడు వాళ్ళకి చెప్పాట. మరియు ఇట్లను శిష్ణమును జిహ్వను నిగ్రహించుకొనచో పరమాత్మ యొక్క శ్రీహరి దయ ఈ యుగమున సులభ సాధ్యము. ఎవరైతే వాళ్ళ యొక్క కోరికల్ని గనక నాలుకని గనక నిగ్రహించుకుంటారో, అదుపులో పెట్టుకుంటారో వాళ్ళకి పరమాత్మ అయినటువంటి ఆ శ్రీహరి యొక్క దయ ఈ యుగమున చాలా సులభ సాధ్యంగా లభిస్తుంది. అంటే ఎవరైతే వాళ్ళ యొక్క కోరికల్ని అంటే విచ్చలవిడితనం లేకుండా దాన్ని కూడా ధర్మబద్ధంగా తీర్చుకోవాలి. తినాల్సినవి కూడా తినాలి, తినొద్దని చెప్పట్ల, ఏవి తినాలో అవి తినాలి. అంతేగాని ఇప్పుడు ఏకాదశి నాడు ఉంది ఉల్లి వెల్లుల్లి ఇలాంటివి తినకూడదు అనమాట. అది అట్లా తినకూడని పదార్థాలు తినకుండా ఏదైతే మన నాలుకని కంట్రోల్లో పెట్టుకుంటామో, మన యొక్క కోరికల్ని కామాన్ని కంట్రోల్లో పెట్టుకుంటామో అది గనక నిగ్రహించుకుంటే పరమాత్మ అయినటువంటి ఆ శ్రీహరి యొక్క దయ ఈ యుగంలో ఈ కలియుగంలో
చాలా మనకి సులభంగా లభిస్తుంది అని చెప్తున్నాడు. కలియుగమున భారతదేశము వేద ధర్మములను విడిచి ఆచార వ్యవహార శూన్యమైంది. కాబట్టి ఈ కలియుగంలో మన భారతదేశం కూడా మన యొక్క వేద ధర్మాలని విడిచి ఆచార వ్యవహార శూన్యమైంది. ఆచార వ్యవహారాలన్నీ కూడా ఎవరు కూడా పాటించడంలే. కావున మీరు ఈ దేశమును విడిచి ఎచ్చటికైనా వెళ్ళుడు. నారదుని మాటలను విని అజ్ఞాంతమున వారందరూ తమకిష్టమైన ప్రదేశములకు వెళ్ళిరి. అప్పుడు నారదుడు చెప్తున్నాడు అనమాట వాళ్ళకి, అయ్యా కాబట్టి ఈ కలియుగంలో భారతదేశంలో కూడా వేద ధర్మాలను విడిచి ఆచార వ్యవహారాలని కూడా ఎవరు పాటించట్లా, శూన్యమైందనమాట. కాబట్టి మీరందరూ కూడా ఈ దేశాన్ని విడిచి ఎక్కడికైనా వెళ్ళండి అని చెప్పి ఆ నారదుని మాటలు విని చివరిలో వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి మునులు వాళ్ళకి ఇష్టమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళిపోయారనమాట. ధర్మవర్ణుడును భూమిని విడిచి మరి ఒక చోట నుండెను. కొంతకాలమైన తర్వాత ఈ ధర్మవర్ణుడు కూడా ఆ ప్రదేశాన్ని వదిలి వేరే ప్రదేశానికి వెళ్ళిపోయాట. కొంతకాలమైన తర్వాత వానికి భూలోకం ఎట్లున్నదో చూడవలనని అనిపించిందనమాట. కొద్ది రోజులు అయిన తర్వాత ఆయనకి, ఎవరికి, ఆ ధర్మవర్ణుడికి భూలోకం ఎలాగుందో చూడాలని అనిపించిందిట. తేజస్శాలియు వ్రతమహితుడు అగు అతడు దండ కమండలములను జటావల్కములను ధరించి కలియుగ విచిత్రములను చూడదలిచి భూలోకానికి వచ్చాట. అతడు ఆ తర్వాత మంచి తపస్సు చేస్తూ ఉన్నాడు కదా, కాబట్టి మంచి తేజస్శాలియు వ్రతమహితుడు అగు అతడు దండ కమండలాల్ని జటావల్కములను ధరించి, అంటే ఇట్లా జట కట్టుకొని నార వస్త్రాలు కట్టుకొని కలియుగ విచిత్రాలు చూడాలని చెప్పి భూలోకానికి వచ్చాట ఆయన. భూలోకమున జనులు వేదబాహ్యమైన ప్రవర్తన కలిగి పాపములను ఆచరించుచు దుష్టులై ఉండిరి. భూలోకంలో ప్రజలందరూ కూడా ఎట్లా ఉన్నారంటే, ఏవైతే చేయకూడదో వేదబాహ్యమైనటువంటి వేదానికి విరుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి పాపములను ఆచరించుచు దుష్టులై ఉండిరి. బ్రాహ్మణులు వేద ధర్మములను విడిచిరి. బ్రాహ్మణులు వేద ధర్మాలు పాటించాల్సిన బ్రాహ్మణులు ఆ ధర్మాలన్నీ కూడా విడిచిపెట్టేశారట. శూద్రులు సన్యాసులైరి. శూద్రులైనటువంటి వాళ్ళు ఎక్కువగా వాళ్ళు సన్యాస దీక్షా స్వీకారం చేశారట. భార్య భర్తను, శిష్యుడు గురువును, సేవకుడు యజమానుని, పుత్రుడు తండ్రిని ద్వేషించుండ్రి. ఇంకా ఎలా ఉందంటే కలియుగంలో భార్య భర్తని, శిష్యుడు గురువుని, సేవకుడు యజమానుని, పుత్రుడు తండ్రిని ద్వేషించుచుండిరి. బ్రాహ్మణులందరూ శూద్రుల వలె అయిరి. బ్రాహ్మణులందరూ కూడా ఎలా ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళ యొక్క వేద ధర్మాలను విడిచి శూద్రుల్లాగా ప్రవర్తిస్తున్నారట. ఇంకా బ్రాహ్మణులందరూ శూద్రుల వలె అయిరి. ధేనువులు మేకలైనవి. ధేనువులు అంటే గోమాతలు, అవన్నీ కూడా మేకల్లాగా అయిపోయాయట. వేదములు కథాప్రాయములైనవి. శుభక్రియలు సామాన్య క్రియలైనటువంటివి. మంచి పనులన్నీ కూడా అవేదో సామాన్యంగా పెద్ద ఎవరు పట్టించుకోవట్లేదుట. భూత ప్రేత పిశాచాదులు ఫలములనిచ్చు దేవతలైరి. భూత ప్రేత పిశాచాదులు ఉన్నాయే వీళ్ళందరూ కూడా ఫలాలనిచ్చేటువంటి దేవతలు అయ్యారట. పాపాత్ములు దుష్టులునగు జనులు భూత ప్రేత పిశాచాదులనే పూజించుండ్రి. కాబట్టి పాపాత్ములైనటువంటి దుష్టులైనటువంటి ప్రజలందరూ కూడా ఆ భూత ప్రేత పిశాచాదులనే పూజించున్నారనమాట. అందరూ సంభోగాభిలాష కలిగి అందులకై జీవితములను కూడా విడుచువారై ఉండిరి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక వేళ పాళ ఒక టైము లేకుండా ఎప్పుడూ కూడా సంభోగాభిలాష కలిగి అందుకై వాళ్ళ జీవితాలను కూడా విడిచేదానికి సిద్ధమయ్యారట. తప్పుడు సాక్ష్యములను చెప్పువారు, మోసగించు స్వభావము కలవారుగానే ఉండిరి. ఇంకా కూడా తప్పుడు అబద్ధపు సాక్ష్యాలను చెప్తూ ఎవరిని మోసం చేద్దామో అలాంటి స్వభావం కలిగిన వాళ్ళు ఉన్నారట. మనసునందొకటి, మాట ఎందు మరొకటి, పని ఎందు ఇంకొకటి ఒక రీతిలో ఉండిరి. త్రికరణ శుద్ధిగా కాకుండా చెప్పేదొకటి, చేసేదొకటి, ఆచరించేదొకటి. ఆయన లోపల ఉండేదొకటి, బయటికి చెప్పేదొకటి, ఆచరించేదొకటి. ఇలా ఉన్నారట. చూడండి ఎట్లున్నారంటే మనసునందొకటి, మాట ఎందొకటి, పని ఎందు ఇంకొకటి ఒక రీతిలో ఉండిరి. విద్యాభ్యాసము పారమార్థికముగాక హేతుప్రధానముగా భావింపబడెను. చదువంతా కూడా ఎలా ఉందంటే ఇంతకు ముందర రోజుల్లో పారమార్థిక చివరికి జ్ఞానాన్ని పొందడమే విద్య యొక్క పరమావధి లక్ష్యంగా ఉండేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు విద్యా విధానం అనేది ఎలా ఉందంటే విద్యాభ్యాసము పారమార్థికముగాక హేతుప్రధానముగా ఉండను. ఇప్పుడు మనం ఏ సుఖాలను పొందుతాం, ఈ చదివితే మనకి ఎంత డబ్బు సంపాదిస్తాం, ఏ సుఖాలను పొందుతాం, దీని మీదనే ప్రధానంగా ఇట్లాంటి చదువులే చదువుతున్నారట అందరూ. అట్టి విద్య రాజపూజితమై ఉండను. అలాంటి విద్యే సమాజంలో గౌరవింపబడుతుందన్నమాట. పారమార్థికమైనటువంటి విద్య సమాజంలో పెద్దగా గౌరవించబడట్లేదు. సంగీతము మున్నగు వారిని రాజులు ప్రజలు ఆదరించుచుండిరి. అధములు గుణహీనులు పూజ్యులేరి. ఎవరైతే ఉంటారో అధములుగా ఉండేటువంటి వాళ్ళు, మంచి గుణం లేనటువంటి వాళ్ళు వీళ్ళని పూజిస్తున్నారట, వాళ్ళు పూజ్యులేరి. ఉత్తములను ఎవరినూ గౌరవించడం లేదు. అంతే కదా, మంచి చెప్పేవాళ్ళు అంటే ఎవరికి కూడా ఇష్టబుద్ధి ఉండదు. ఎవరికైతే వాళ్ళకి ముఖస్థుతిగా
మాటలు వాళ్ళు గొప్పగా పొగుడుతూ అలా చెప్పేవాళ్ళనే కదా కలియుగంలో కూడా ప్రజలందరూ కూడా గౌరవిస్తారు. న్యాయం మాట్లాడితే అందరికీ కష్టంగానే ఉంటుంది అనమాట. నిజం నిష్ఠూరంగానే ఉంటుంది కదా ఎవరికైనా కూడా. కాబట్టి అధములు గుణహీనులు పూజ్యులైరి, ఉత్తములను ఎవరునూ గౌరవించటం లేదు. ఆచారవంతులకు బ్రాహ్మణులు దరిద్రులయ్యుండిరి. ఎందుకంటే వాళ్ళు ఆచారాన్ని పాటించట్లేదు కాబట్టి పాపము. ఎవరైనా ఒకళ్ళిద్దరు మంచి ఆచారవంతులుగా ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళు చాలా దరిద్రంగా ఉన్నారట పాపం. ఆచారవంతులకు బ్రాహ్మణులు దరిద్రులయ్యుండిరి. విష్ణు భక్తి జనులలో కనిపించటం లేదు. ఎవరు చూసినా ఆ విష్ణుమూర్తి మీద భక్తే లేదట ఎవరికి కూడా. పుణ్యక్షేత్రములు వేదధర్మ విహీనములై ఉండెను. పుణ్యక్షేత్రాలంటే ఇంత ముందర అక్కడ ఖచ్చితంగా వేద ధర్మాల్ని పాటించేటువంటి వాళ్ళు. అవన్నీ కూడా పుణ్యక్షేత్రాల్లో వేద ధర్మం అంతా కూడా లేకుండా పోయిందిట. శూద్రులు ధర్మ ప్రవక్తలు, జటాదారులు సన్యాసులు నైరి. శూద్రులైనటువంటి వాళ్ళు వాళ్ళు ధర్మ ప్రవక్తలుగా జటాదారులను ధరించి సన్యాసులుగా మారిపోయారట వాళ్ళందరూ. మానవులు అల్పాయుష్కులై ఉండిరి. కలియుగంలో మానవుల యొక్క ఆయుష్ ఎంత అంటే ఒక 60 సంవత్సరములు మహా అయితే కూడా చాలా అల్పాయుష్కులు అయిపోయారట. మరియు జనులు దుష్టులు దయాహీనులుగా ఉండిరి. ఒకప్పుడు 100 ఏళ్ళు ఉండేది, కానీ రాను రాను మన యొక్క జీవన విధానం వల్ల మనిషి యొక్క ఆయుష్ తగ్గిపోతూ వస్తున్నదనమాట. కాబట్టి ఇంకా కూడా మానవులందరూ కూడా దుష్టులు దయాహీనులుగా ఉన్నారట. అందరూ ధర్మము చెప్పువారే. ప్రతి ఒక్కళ్ళు చెప్తారు ధర్మం చెప్పడానికి, అసలు బ్రహ్మాండంగా చెప్తుంటారు, నీతులు బాగా బోధిస్తుంటారు అనమాట. కానీ అందరూ దానమును స్వీకరించేవారే. ప్రతి ఒక్కళ్ళు ధర్మాన్ని చెప్పేవాళ్ళే, అందరూ కూడా దానాన్ని స్వీకరించేవాళ్ళే. సూర్యగ్రహణాది సమయములను ఉత్సవముగా దలుచువారే. పైగా సూర్యగ్రహణాది సమయాలు అన్నింటినీ కూడా ఆడంబరంగా అనమాట ఉత్సవముగా దలుచువారే. ఇతరులను నిందించుచు అసూయపడుచు అందరూ తమ పూజనమునే కోరుచుండ్రి. పైగా ఏంటంటే వీళ్ళందరూ కూడా ఇతరులు నిందించుతూ అసూయపడుతూ వాడిని పొగిడారంటే ఈయన గొప్పదనమాట. కాబట్టి అసూయపడుతూ అందరూ కూడా మనల్నే గౌరవించాలి, నాకే భజన చేయాలి, నేనే గొప్పగా ఉండాలి, అట్లా తమ పూజనమునే కోరుకునే వాళ్ళు ఉంటారట. అభివృద్ధిలో ఉన్న వారిని చూసి అసూయపడుచుండ్రి. ఎవరైతే ఆ కష్టపడి పైకి వచ్చి అభివృద్ధిలో ఉంటారే అలాంటి వాళ్ళని చూసి అసూయపడుతూ ఉంటారట. సోదరుడు సోదరిని, తండ్రి కుమార్తెను, తక్కువ జాతి వారిని కోరుచుండ్రి పొందుచుండ్రి. చూడండి, రాను రాను కలియుగ ధర్మాలు ఆ సోదరుడు సోదరిని, తండ్రి కుమార్తెను, ఇంకా తక్కువ జాతి వాళ్ళనైనా సరే కోరుకొని వాళ్ళతోటి పొందు సలుపుతున్నారట. అందరూ వేశ్యాసక్తులై ఉండిరి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ భోగలాలస జీవితానికి అలవాటు పడి వేశ్యాసక్తులై ఉండేవాళ్ళట. సజ్జనులను అవమానించుచుండిరి. ఎవరైనా మంచి వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటే వాళ్ళ చేత భలే చెప్పాలని చెప్పి వాళ్ళని అవమానించేవాళ్ళట. పాపాత్మలను గౌరవించుచుండిరి. మంచివారిలోనున్న కొద్దిపాటి దోషమును పెద్దదిగా ప్రచారం చేయుచుండ్రి. ఎవరైనా సరే కించిత్ దోషం ఉంటుంది కదా, కానీ పాప మా మంచి వాళ్ళు ఏదైనా చెప్పారనుకో, వాళ్ళు ఏదో కొంచెం దోషం పట్టుకొని దాని పెద్దదిగా, ఈ డబ్బున్న వాళ్ళు ఏంటంటే దాని పెద్దదిగా భూతద్దంలో చూపిస్తూ ప్రచారం చేసేవాళ్ళట. పాపము పాపాత్మల దోషములను గుణములను చెప్పుచుండ్రి. అదే దోషం వాళ్ళు చేస్తే అది వాళ్ళకు ఒక కీర్తి కిరీటం మాదిరిగా ఒక గొప్ప గుణాల్లాగా ప్రచారం చేస్తున్నారట. దోషమునే గుణముగా జనులు స్వీకరించితిరి. ప్రజలందరూ కూడా అలాంటి దోషం గల వాళ్ళని వాటిల్నే మంచి గుణాలుగా స్వీకరించారట. జలగ స్తనముపై వ్రాలి పాలన త్రాగదు, రక్తమునే త్రాగును. జలగుంటుంది, అది స్తనంపై వాలి పాలన తాగుతుంది, అది తాగదు, రక్తాన్నే తాగుతుంది అనమాట. అట్లే దుష్టులు గుణములను గాక దోషములనే స్వీకరింతురు. అదేవిధంగా ఈ దుష్టులైనటువంటి వీళ్ళు కూడా వాళ్ళ యొక్క మంచి గుణాలని గాక ఆ దోషాలనే స్వీకరింతురు. ఓషధులు సార విహీనములయ్యను. అంటే ఏదైనా మనం బాగలేక తీసుకుంటాం కదా మందు, ఔషధులు, ఇవన్నీ కూడా సార విహీనములైపోయాయట. ఋతువులు వరుసలు తప్పెను. ఏ కాలంలో ఏ ఋతువులకి ఏ జరగకుండా అవన్నీ కూడా గతి తెప్పాయట. ఋతువులు వరుసలు తప్పారు. చూడండి, మనకు ఒకసారి ఎండాకాలంలో విపరీతమైన వానలు, వానాకాలంలో విపరీతమైన ఎండలు, చలికాలంలో అసలు చలి ఆపోవడం, అట్లా అనమాట. ఋతువులు కూడా వరుసలు తప్పిపోయాయట. అనగా తమ ధర్మములను విడిచినవి. అంతటా కరువు ఉండెను. కన్యలు గర్భవతులు కూర్చుండ్రి. పెళ్లి కానటువంటి స్త్రీలు కన్యలు ఉన్నారే, వీళ్ళు గర్భవతులు అవుతున్నారట. స్త్రీలు తగిన వయసున ప్రసవించుట లేదు. పాపం వాళ్ళు ఏ వయసులో అంటే కనీసం 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ లోపల స్త్రీలు ప్రసవించాలి. కాబట్టి వాళ్ళు అలాంటి తగిన వయసులో ప్రసవించడం లేదనమాట. నటులు నర్తకులు వీరి యందు ప్రజలు ప్రేమను అందియుండ్రి. ఎవరైతే నటులు నటిస్తూ ఉంటారే, నర్తకులు నాట్యం చేసేవాళ్ళు, వీళ్ళ యందు ప్రజలు ప్రేమను ఎక్కువగా ప్రేమను చూపిస్తూ ఉంటారట. వేదాంత శాస్త్రాదుల యందు పండితులను సేవకులనుగా ధనవంతులు చూచుండ్రి. ఇంకా పాపం వేదాంత శాస్త్రాదుల యందు పండితులను వీళ్ళందరినీ కూడా బాగా డబ్బుండేవాళ్ళు సేవకులుగా చూస్తున్నారట పాపం వాళ్ళు. విద్యావంతులకు బ్రాహ్మణులు,
ధర్మహీనులను సేవించి ఆశీర్వదించుండ్రి. మంచి పాపం చదువు వేదశాస్త్ర పండితులైనటువంటి బ్రాహ్మణులు ఏం చేస్తారు? వాళ్ళు ధర్మాన్ని ఆచరించినటువంటి ధర్మహీనులను సేవించి వాళ్ళని ఆశీర్వదిస్తున్నారట. కలియుగ ధర్మం తప్పదు. ఎందుకంటే వీళ్ళకి మాటలు చెప్పడం చేత కాదు, ఇంకా వీళ్ళు బతకాలి కదా, వీళ్ళు జీవనం సాగించాలి. కాబట్టి ఈ విద్యావంతులైనటువంటి బ్రాహ్మణులు కూడా ధర్మహీనులను సేవించి ఆశీర్వదించుండ్రి. అవమానించిన ధనమధాంధులను నీచులను ఆశీర్వదించిన దానికి ఫలం ఉండదు కదా. కాబట్టి చూడండి, ఎవరైతే అవమానిస్తారో అలాంటి ధనమధాంధులను నీచులను ఆశీర్వదించినా దానికి ఫలం ఉంటుందా? ఉండదు కదా. వేదములయందు చెప్పిన క్రియలను శ్రాద్ధములను శ్రీహరి నామములను అందరూ విడిచిరి. వేదములైంది ఏం చేయాలని చెప్పారో అలాంటి కర్మలన్నింటిని విడిచిపెట్టారు. శ్రాద్ధాలు తల్లిదండ్రికి శ్రాద్ధం పెట్టడం మానేశారు. ఇంకా శ్రీహరి నామాన్ని పలకడం అందరూ విడిచిపెట్టారనమాట. శృంగారమున ఆసక్తి గలవారై అట్టి శృంగార కథల్ని చదువుచుండ్రి. ఎప్పుడు కూడా ఈ కామవాంఛకు లోనై శృంగారమునందు ఆసక్తి గలవాళ్ళై అట్టి శృంగారభరితమైన కథలనే చదువుతుండేవాళ్ళట. విష్ణు సేవ, శాస్త్ర చర్చ, యాగదీక్ష, కొద్దిపాటి వివేకము, తీర్థయాత్ర, దాన ధర్మములు కలియుగమున ఎచట్నూ లేవు. ఇది మిక్కిలి చిత్రముగా ఉండెను. ఇంకా కలియుగంలో ఎట్లా ఉందంటే విష్ణు సేవ అనేది లేదు, శాస్త్రాల మీద చర్చ లేదు, యాగదీక్ష లేవు, ఏమాత్రం కొంచెమైనా సరే వివేకం విచక్షణ జ్ఞానం అనేది లేదు, తీర్థయాత్ర దాన ధర్మాలు ఇలాంటివి అసలు లేవట. కలియుగమున ఎచట్నూ లేవు. ఇది మిక్కిలి చిత్రముగా ఉండెను. ధర్మవర్ణుడును భూలోకమునున్న కలియుగ విధానమును చూచి మిక్కిలి భయపడును. ఈ ధర్మవర్ణుడు కూడా ఈ భూలోకంలో ఉన్నటువంటి కలియుగ విధానాన్ని చూచి చాలా భయపడ్డాట. పాపమును చేయుట వలన వంశనాశనము గమనించి మరి ఒక ద్వీపమునకు పోయెను. అమ్మో, పాపం కనుక చేస్తే వంశనాశనం అవుతుందని చెప్పి గమనించి ఆయన అక్కడి నుంచి ఇంకో ద్వీపానికి వెళ్ళిపోయాట. అన్ని ద్వీపములను చూచి పితృలోకమును చూడబోయెను. ఈ విధంగా అన్ని ద్వీపాలని సంచరించి చూసి ఒకసారి పితృలోకానికి వెళ్దాం, అక్కడ ఎలా ఉందని చెప్పి పితృలోకాన్ని చూడబోయాట. అచ్చటనున్నవారు కష్టతరములకు పనులను చేయుచు మిక్కిలి శ్రమ పడుచుండ్రి. అక్కడ ఉండేటువంటి ఆ మనుషులందరూ కూడా పాపం పితృలోకంలో ఉండేటువంటి మనుషులందరూ కూడా కష్టమైనటువంటి పనులను చేస్తూ మిక్కిలి శ్రమ పడుతున్నారట. కింద పడి ఏడ్చుచుండ్రి. పాపం చీకటి గల నూతితో పడి గడ్డి పరకను పట్టుకొని నూతిలో పడకుండా వేలాడుచుండ్రి. పాపం బాగా చీకటిగా ఉండేటువంటి ఆ నూతిలో పడిపోయి దాంట్లో పూర్తిగా పడిపోకుండా గడ్డి పరకను పట్టుకొని నూతిలో పడకుండా గడ్డి పరకను పట్టుకొని పాపం వేలాడుతూ ఉన్నారట అనమాట. వారికి కింద భయంకరమైన చీకటి ఉండేను. కింద ఎట్లా ఉందంటే వాళ్ళకి ఆ నూతి లోపల భయంకరమైనటువంటి చీకటి ఉందిట. అందుకని ఆ పైన ఎక్కడో ఒక గడ్డి పరక ఆధారం దొరికితే దాన్ని పట్టుకొని నూతిలో పడిపోకుండా వేలాడుతున్నారట. పాపము ఇంతకన్నా భయంకర విషయమును చూచెను. ఇంతకంటే కూడా ఇంకా భయంకరమైన విషయాన్ని చూసేట ఈ ధర్మవనుడు. ఒక ఎలుక పితృదేవతలు పట్టుకుని వేలాడుచున్న గడ్డి పరకను 3 వంతులు కొరికి వేసిన. ఒక ఎలుక ఉంది. పాపం వీళ్ళు నూతిలో పడకుండా ఆ నూతేమో భయంకరంగా చీకటిగా ఉంది లోపల. పాపం వాళ్ళు ఏదో నూతిలో పడకుండా ఒక గడ్డి పరకను పట్టుకొని వేలాడుతుంటే వీళ్ళు పట్టుకున్నటువంటి గడ్డి పరకని ఒక ఎలుక 3 వంతులు కొరికేసింది. పాపము గడ్డి పరకను పట్టుకొని వేలాడు పితృదేవతలు కిందనున్న భయంకరము అగాధమును చూచి పైన ఎలుక గడ్డిని కొరికి వేయటం చూచి దీనులై దుఃఖించుండ్రి. పాపం ఈ గడ్డి పరకను పట్టుకొని వేలాడుతున్నటువంటి పితృదేవతలు కిందేమంటే చీకటిగా భయంకరంగా ఉంది అగాధం, ఆ నూతి బావి. పైన ఎలా ఉందంటే ఈ ఎలుకుందే వీళ్ళు పట్టుకున్నటువంటి ఆ గడ్డి పరకని 3 వంతులు కొరికేసింది. అది కనుక ఇంకొంచెం కొరికితే ఏమవుతుందని చెప్పి భయపడిపోతున్నారట. పాపం వాళ్ళు చాలా బాధపడుతూ దుఃఖిస్తూ ఉన్నారట. వాళ్ళు ధర్మవనుడును దీనులై ఉన్నవారిని చూచి జాలిపడి మీరీ నూతి ఎందు ఎట్లు పడిరి, ఎట్టి కర్మను చేయుటచే మీకిట్టి పరిస్థితి కలిగెను, మీరే వంశం వారు, మీకు విముక్తి కలుగు మార్గం ఏదైనా ఉన్నదా నాకు చెప్పుడు, చేతనకు సాయమును చేయుదునని అడిగాను. అప్పుడు ధర్మవనుడు పితృలోకానికి వచ్చాడు కదా, వీళ్ళు పడేటువంటి బాధను చూసి వాళ్ళ దగ్గరికి పోయి జాలిపడి అడిగాట ఈ విధంగా, అయ్యా మీకు ఎందుకు ఇట్లాంటి స్థితి వచ్చింది, మీరు ఏ కర్మం చేయడం వల్ల మీకు ఇట్టి పరిస్థితి కలిగింది, అసలు మీరు ఏ వంశం వాళ్ళు, మీకు ఏదైనా నేను విముక్తి కలగాలంటే నేనేమైనా చేయాలంటే చెప్పండి, నాకు చేతనైన సహాయం చేస్తానని చెప్పి అడిగాట. అప్పుడు వారు పోయి మేము శ్రీవత్స గోత్రీయులము, భూలోకమున మా వంశమున సంతానము లేదు, అందువలన పిండములు శ్రాద్ధములను లేక దీనులమై బాధపడుచున్నాము, మేము చేసిన పాపములచే మా వంశము సంతానము లేక ఉన్నది చెప్తున్నాను అనమాట. వాళ్ళు అయ్యా మేము శ్రీవత్స గోత్రీయులము, భూలోకంలో మా వంశంలో సంతానం లేదు, అందువల్ల పిండాలు శ్రాద్ధాలు లేక పిండ ప్రదానం చేసేవాళ్ళు లేక శ్రాద్ధాలు పెట్టేవాళ్ళు లేక మేము చాలా దీనులమై బాధపడుతున్నాము, మేము చేసిన పాపములచే మా వంశము సంతానము లేక ఉన్నది, మాకు పిండమునిచ్చువారు లేరు, వంశము క్షీణించినది,
ఇట్టి దురదృష్టవంతులమైన మాకు ఈ చీకటి కూపమున పడక తప్పదు. కాబట్టి మా వంశం అంతా క్షీణించిపోయింది కాబట్టి ఇట్లాంటి దురదృష్టవంతులైనటువంటి మాకు ఈ చీకటి కూపంలో పడక తప్పదు. కాకపోతే మా వంశంలో ధర్మవనుడనే కీర్తిశాలి ఒకడే గలడు. మా వంశంలో ఒక్కడే ఒక్కడున్నాడయ్యా. అతని పేరు ఎవరంటే ధర్మవర్ణుడు. అతడు విరక్తిచే వివాహమును చేసుకొనక ఒంటరిగా తిరుగుచున్నాడు. అతడు ఈ కలియుగంలో ఉండే ధర్మాలు ఇవన్నీ చూసి విరక్తి చెంది వివాహం చేసుకోకుండా ఒంటరిగా తిరుగుతున్నాడు. ఈ మిగిలిన గడ్డి పరకను చూచితిరా, మా వంశమున అతడొక్కడే మిగులుట వలన ఇచటను ఇది ఒకటే మిగిలింది. చూడండి, ఇప్పుడు గడ్డి పరక చూశారు కదా, మా వంశంలో ఇంకెవ్వరు లేరు. మా అన్నలు తమ్ముళ్ళు అందరూ వంశంలో అతడు ఒక్కడే మిగలడం వల్ల మాకు కూడా ఈ గడ్డి పరక ఒక్కటే ఇక్కడ మిగిలిందనమాట. దాన్ని ఆధారంగా పట్టుకొని మేము ఉన్నాం. కాబట్టి మా వంశం అతను ఒకటే మిగులుట వలన ఇతడును ఇది ఒక్కటే మిగిలింది. మేమును దీనిని పట్టుకుని వేలాడుచున్నాము. మా వంశం వాడైన ధర్మవర్ణుడు ఒక్కడే మిగిలను. దానికి ప్రతీకగా పితృలోకమునున్న మాకును ఈ గడ్డి పరక ఒకటే మిగిలింది. మా వంశంలో ఆ ధర్మవర్ణుడు అనేవాడు ఒక్కడే మిగిలాడు. దానికి ప్రతీకగానే మాకు కూడా ఇక్కడ ఈ లోకంలో ఈ గడ్డి పరక ఒకటే మిగిలింది. అతడు వివాహము చేసుకొనకపోవటచే సంతానము లేకపోవటం వలన ఈ గడ్డికి అంకురములు లేవు. అతడు పెళ్లి చేసుకోవాలా కాబట్టి అతనికి సంతానం లేదు. అందువల్ల ఈ గడ్డి పరక కూడా చుట్టూ అంకురాలు లేవయ్యా అని చెప్తున్నాడు. ఈ ఎలుక ఈ గడ్డిని ప్రతిదినము తినుచున్నది. ఆ ధర్మవర్ణుడు మరణించిన తరువాత ఈ ఎలుక ఈ మిగిలిన ఈ గడ్డి మొక్కలు తినివేయును. ఎప్పుడైతే ఆ ధర్మవర్ణుడు మరణిస్తాడో ఆ తర్వాత ఈ ఎలుక మిగిలినటువంటి ఆ గడ్డి పరకను కూడా తినేస్తుంది. అప్పుడు మేము అగాధము భయంకరమునకు కూపమున పడుదుము. ఎప్పుడైతే ఎలుక గడ్డి పరక మిగిలినటువంటి గడ్డి పరక తినేసింది, అది ఎప్పుడు జరుగుతుందంటే ఆ ధర్మవరుడు మరణించిన తర్వాత ఈ మిగిలినటువంటి ఆ చిన్న గడ్డి పరకను కూడా ఎలుక తినేస్తుంది. అప్పుడు మేము భయంకరమైన అగాధంలో పడిపోతాము. అది దాటరా, ఆ కోపం అనేటువంటి దాటరానిదయ్యా, చీకటితో నిండింది. కావున చెప్తున్నారు అనమాట. ఆయన వచ్చిన వాడు ధర్మవరుడని వీళ్ళకి తెలియదు కదా, కాబట్టి చెప్తున్నారు వాళ్ళు. కావున ఆయన భూలోకములకు పోయి మా ధర్మవర్ణుని వద్దకు పోయి మా దైన్యమును వివరింపము. కాబట్టి అయ్యా, నువ్వు ఎవరో వచ్చి మమ్మల్ని అడుగుతున్నావు కాబట్టి మేము చెప్తున్నాం. నువ్వు భూలోకానికి పో, మా వంశంలో ఉన్నటువంటి ఆ ధర్మవర్ణుని దగ్గరికి పో. చూడు, మేము ఎలాంటి దీనస్థితిలో ఉన్నామో అదంతా కూడా అతనికి వివరంగా చెప్పు అని చెప్పారనమాట వాళ్ళు. మేము వాని దయకు ఎదురు చూస్తున్నామని చెప్పి వివాహమాడుటకు అంగీకరింపజేయము. అతన్ని ఎట్లయినా సరే వివాహం చేసుకునేటట్లు అంగీకరింపజేయి. నీ పితృదేవతలు నరకమున చీకటి కూపమున పడి ఉన్నారు. బలవంతమైన ఎలుక మిగిలిన ఒక గడ్డి పరకను కొరుకుచున్నది. ఆ ఎలుక ఏ కాలము అయ్యా, నీ పితృదేవతలు నరకంలో ఒక చీకటి కూపంలో పడి ఉన్నారు. కాబట్టి ఒక బలవంతమైనటువంటి ఎలుక ఆ మిగిలిన ఒక గడ్డి పరకను కూడా కొరుకుచుంది. ఆ ఎలుకే కాలం అయ్యా, ఆ ఎలుకే కాలం. ఇప్పటికీ ఈ గడ్డిలో 3 వంతులు అయిపోయింది. ఇప్పటికే ఈ గడ్డిలో కాలం 3 వంతులు గడిచిపోయింది. ఒక వంతు మాత్రమే మిగిలింది. ఆ మిగిలింది ఎవరంటే నువ్వు అనమాట. నీ ఆయువు కూడా గతిస్తూ ఉంది. నీవు గనక ఉపేక్షించినచో మా వల్లనే అతను కూడా మరణించిన తర్వాత ఇట్లే మాతో పాటు ఇందు పడగలవు. ఎప్పుడైతే అతను కూడా మరణిస్తాడనుకో, అతనికి కూడా ఇంకా కర్మకాండాలు చేసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి అతను కూడా మాతో పాటు ఇక్కడికి వచ్చి ఈ విధంగా పడతాడు. కాబట్టి నువ్వు ఉపేక్షించకుండా త్వరగా పోయి మా ధర్మవరుడికి చెప్పు అని చెప్తారనమాట. కావున గృహస్థ జీవితాన్ని అవలంబించి సంతతిని పొంది వంశవృద్ధిని చేసి మమ్మ నూతిలో పడకుండా రక్షింపుమని చెప్పు. కాబట్టి మీరు వెంటనే మా ధర్మవరుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని పెళ్లి చేసుకొని గృహస్థాశ్రమాన్ని స్వీకరించి సంతానాన్ని పొంది వంశాన్ని వృద్ధి చేసి మమ్మల్ని అగాధంలో పడకుండా రక్షింపమని చెప్పండి అయ్యా. పుత్రులు ఎక్కువ మందిని పొందవలను. కాబట్టి కొడుకుల్ని ఎక్కువ మందిని కనాలి. వారిలో ఒకడైనా గైకు పోయి పిండ ప్రదానము చేయను. 4 ఉన్నారనుకో, ఒకడు కాకపోయినా ఒకడైనా చేస్తాడు. ఒకడైనా గైకు పోయి పిండ ప్రదానం చేస్తాడు. ఇప్పుడు ఒకళ్ళలో 2 ఉంటే వాడు ఏ అమెరికాలో ఎక్కడో ఉంటే వాడు వచ్చిన దాకా ఒక్కోసారి వీలైతే ఉంచగలుగుతున్నారు, లేదంటే తీసేస్తున్నారు. అందుకనే వెనకటి రోజుల్లో ఎక్కువ మంది సంతానాన్ని కలిగేటువంటి వాళ్ళు అనమాట. ఒకళ్ళు కాకపోయినా ఒకళ్ళైనా చేస్తారు. కాబట్టి పుత్రులు కూడా ఎక్కువ మందిని పొందవలను. వారిలో ఒకడైనా సరే గైకుపోయి పిండ ప్రదానం చేయును. అశ్వమేధ యాగమును చేయవచ్చును. ఆయా మాస వ్రత విధానమున మాకు అంటే పితృదేవతలకు దానము శ్రాద్ధము మున్నగునవి చేయవచ్చును. ఎవరో 4 ఉంటే ఒకడు కాకపోయినా ఒకడైనా పుణ్యాత్ముడయి అశ్వమేధ యాగం చేయొచ్చు. ఇంకా ఏ మాసంలో ఏటువంటి విధానాలను ఆచరించాలో చెప్పుంటారు కదా. కాబట్టి ఆయా మాస వ్రత విధానాన్ని బట్టి పితృదేవతలకి దానము శ్రాద్ధము మున్నగునవి చేయవచ్చు. ఇందువలన మాకు నరక విముక్తియు పుణ్యలోక ప్రాప్తియు కలుగు అవకాశం ఉన్నది. మా వంశం వారిలో ఎవడైనా పాపనాశిని యొక్క విష్ణు కథను విన్నను చెప్పినను మాకు ఉత్తమ గతులు కలుగవచ్చును. ఇంకా మా వంశంలో వాళ్ళు ఎవరైనా సరే ఆ పాపాన్ని దహించేటటువంటి ఆ విష్ణుమూర్తి కథను విన్నా సరే లేదా చెప్పినా కూడా మాకు మంచి ఉత్తమ గతులు కలుగుతాయి అని చెప్తున్నాడు. తండ్రి పాపి అయినను
పుత్రుడు ఉత్తముడు భక్తుడైనచో వాని తండ్రియు తరించును. మనం చెప్పుకున్నాం ఇంత ముందరే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు కథలో. హిరణ్యకశిపుడు దుష్టుడైనప్పటికీ కూడా ప్రహ్లాదుడు కూడినటువంటి విష్ణు భక్తి వలన హిరణ్యకశిపుడు కూడా తరించాడు. హిరణ్యకశిపుడే కాదు, అంతకు ముందర 21 తరాలు వాళ్ళు కూడా తరించడం జరిగింది. కాబట్టి తండ్రి పాపి అయినప్పటికీ కూడా పుత్రుడు గనక ఉత్తముడైతే భక్తుడు గనక అయితే వాని తండ్రి కూడా తరిస్తాడు. దయాధర్మ విహీనులకు పుత్రులు ఎక్కువ మంది ఉన్న ప్రయోజనమేమి? దయలేనటువంటి వాడు, ధర్మాన్ని ఆచరించినటువంటి వాడు, అలాంటి పుత్రులు ఎక్కువ మంది ఉన్నా ప్రయోజనం ఏముంది? శ్రీహరిని అర్చింపని పుత్రులు ఎంతమంది ఉన్ననేమి? శ్రీహరిని పూజించకుండా ఉండేటువంటి పుత్రులు ఎంతమంది ఉంటే ఏం ప్రయోజనం అయ్యా? కాబట్టి మనం కూడా ఇక్కడ ఏంటంటే మన పిల్లలకి చిన్నప్పటి నుంచి మంచి సత్కర్మాలను ఆచరించడం, మంచి ధర్మాచరణ నేర్పడం, ఆ భగవంతుడిని పూజించడం, ఇవన్నీ కూడా నేర్పించాలన్నమాట. మనం చూస్తూ ఉంటాం ఈ రోజుల్లో పిల్లలు 9, 10కి పైగా అదే ఉంటే ఉద్యోగాలు అంటారనమాట. ఉద్యోగాలు సరే, ఉద్యోగాలు చేసుకోవాల్సిందే, మిగిలిన పనులని ఎలా నిర్వహిస్తున్నామో ఇది కూడా భగవంతుని యొక్క సేవ కూడా అదే విధంగా చేయాలని చెప్పి నా అభిప్రాయం అనమాట. మీరేమంటారు చెప్పండి? మిగిలిన పనులన్నీ చేస్తున్నాం కదా, ఈ భగవంతుడి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఎక్కడ కుదురుతుంది? వాళ్ళు నైట్ డ్యూటీలు, అదే ఇంకేదైనా అవసరం అయితే వెళ్తారా వెళ్ళరా? వెళ్తారు కదా. కాబట్టి శ్రీహరిని అర్చించినటువంటి పుత్రులు ఎంతమంది ఉన్ననేమి, పుత్రహీనుడగు వానికి ఉత్తమ గతులు కలుగవు. కాబట్టి ఎవరికైతే అసలు సంతానం లేదో వాళ్ళకి ఉత్తమ గతులు కూడా కలుగవు. కావున సద్గుణశాలియగు పుత్రులను పొందవలను. కాబట్టి ఇవాళ అట్లాంటి పుత్రులు ఎట్లా పుడతారు? తల్లి గర్భంతో ఉన్నప్పుడు ఎలాంటి మంచి మాటలను వింటుందో, ఎలాంటి మంచి కర్మలు చేస్తుందో, ఎలా ప్రశాంతమైన చిత్తంతో ఉంటుందో అప్పుడే మంచి సద్గుణవంతులైనటువంటి పుత్రులు జన్మించడం జరుగుతుందన్నమాట. కాబట్టి సద్గుణశాలియగు పుత్రులను పొందవలను. కానీ అంతే కదా, ప్రహ్లాదుడిని లీలావతి కడుపుతో ఉన్నప్పుడు నారద మహర్షి ఆశ్రమంలో ఉంది కాబట్టి నారద మహర్షి ఎప్పుడూ కూడా విష్ణునామ సంకీర్తనం చేస్తుంటాడు కాబట్టి ఆ ప్రహ్లాదుడికి కూడా అంతటి భక్తి అలవడింది అనమాట. అదేవిధంగా అభిమన్యుడు కూడా గర్భంలో ఉన్నప్పుడే కొన్ని విద్యలు నేర్చుకున్నాడు కాబట్టి ఆ పద్మవ్యూహంలోకి పోవడం అనేది తెలిసింది ఆయనకి, వచ్చే విధానం తెలియలేదు. కాబట్టి గర్భంతో ఉన్నప్పుడు తల్లిదండ్రులు మంచి సత్కర్మలు చేయడం, మంచి దానాలు చేయడం, మంచి ధర్మాలను ఆచరించడం, మంచి భగవన్నామ సంకీర్తన చేయడం, ఇలాంటివి గనక చేసినట్లయితే సద్గుణవంతులు, సత్కర్మాలను ఆచరించేవారు, ధర్మపరులు అయినటువంటి సంతానాన్ని పొందడం జరుగుతుందన్నమాట. అదే చెప్తున్నాడు ఇక్కడ. వీళ్ళ తండ్రి పాపి అయినా కూడా పుత్రుడు ఉత్తముడైతే దానివల్ల తండ్రి కూడా ధరిస్తాడయ్యా. కాబట్టి మంచి పుత్రుల్ని కనుక పొందాలి. మా ఈ బాధను, ఈ మాటలను వానికి వరముగా చెప్పు అయ్యా. ఇక్కడ మేము ఎంత బాధలు పడుతున్నాము చూస్తున్నావు కదా, ఇవన్నీ కూడా మా వంశంలోటువంటి వాడైన ధర్మవరుడికి చెప్పు అని చెప్తున్నాడు. గృహస్థ జీవితము స్వీకరింపమని చెప్పుము, మంచి సంతానమును పొందుమని అని వారు పలికిరి. అయ్యా వెళ్ళి నువ్వు ఆయనకి చెప్పి వివాహం చేసుకోమని చెప్పండి, మా మాటగా మేము ఇంత బాధలు పడుతున్నామని చెప్పండి, మంచి సంతానాన్ని పొందమని చెప్పండి అని వాళ్ళు ఆ వ్యక్తితో బలికారట. అతను ధర్మవర్ణుడిని వాళ్ళకి తెలియదు కదా, కాబట్టి మీరు వెళ్ళి మా అబ్బాయి చెప్పండి అన్నట్లుగా చెప్పారు వాళ్ళు. ధర్మవర్ణుడును పితృదేవతల మాటలు విని ఆశ్చర్యమును దుఃఖమును పొందిన వాడ ఇట్లు పలికరు. ఈ ధర్మవర్ణుడు కూడా పాపం ఆ పితృదేవతల మాటలను విని చాలా ఆశ్చర్యాన్ని పొంది చాలా బాధపడేటువంటి వాడై ఈ విధంగా పలికాట. మీ వంశమునకు చెందిన ధర్మవర్ణుడు నేనే. అయ్యా మీరు ఇప్పుడు దా చెప్పారే మా వంశంలో ధర్మవర్ణుడు, ఆయనకు పోయి చెప్పండి అని చెప్పి, ఆ ధర్మవర్ణుడిని నేనే. వివాహము చేసుకున్నరాదును పనికి మాలిన పట్టుదల కలిగి మిమ్మిట్లు బాధపడినట్లు చేసిన వాడని నేనే. ఏదో అబ్బా ఇదంతా అధర్మంగా ఉంది అందుకని నేను పెళ్లి చేసుకోను, వివాహం చేసుకోను అని చెప్పి పట్టుదల కలిగి మిమ్మల్ని అందరినీ ఈ విధంగా బాధపడేట్లు చేసిన వాడని నేనేనని చెప్పి చెప్తున్నాడు. పూర్వము సత్రయాగము జరిగినప్పుడు నారద మహర్షి మానవులకు కలియుగమున గుహ్యావయము, నాలుక అదుపులో ఉండవు అని చెప్పాడు. పూర్వం సత్రయాగం జరిగితే అక్కడికి నేను కూడా వెళ్ళా. అప్పుడు అక్కడికి నారద మహర్షి వచ్చి ఈ కలియుగంలో మానవులకి ఈ శృంగారం అనేటువంటిది కానీ, నాలుగు కానీ ఇవి అదుపులో ఉండవు, విష్ణు భక్తి ఉండదని చెప్పిన మాటలను విని నేను గుహ్యావయమును అదుపులో ఉన్నట్టుకై వివాహమును మానితిని. నారద మహర్షి చెప్పాడు కాబట్టి నేను ఆ మాటలను విని విష్ణు భక్తి కూడా ఉండదని చెప్పాడు. అందుకని చెప్పి నేను నా యొక్క ఈ కామవాంఛలన్నింటినీ కూడా అదుపులో పెట్టుకోవడానికి నేను వివాహం చేసుకోదలుచుకోలేదు, అందుకని మానేశాను. కలియుగమున పాపభూయిష్ఠులకు జనుల సాంగత్యం ఇష్టము లేక ద్వీపాంతరమున వసించుటిని. ఈ కలియుగంలో పాపాలు చేసేటువంటి మనుషుల యొక్క సాంగత్యం కూడా ఇష్టం లేక నేను ద్వీపాంతరంలో నివసించున్నాను. ఇప్పటికీ కలియుగము 3 పాదములు గడిచినవి. ఇప్పటికే కలియుగం 3 పాదాలు అయిపోయినాయి. ఒక్కొక్క యుగం 4 పాదాలు. కాబట్టి కలియుగం 3 పాదములు అయిపోయినాయి. 4వ పాదము కూడా చాలా వరకు గడిచినది. నేను మీ బాధ నెరుగును. అయ్యా నాకు మీ బాధ తెలియలేదు. మిమ్మిట్లు బాధలకు గురి చేసిన
నా జన్మ వ్యర్థము, మిమ్మల్ని ఈ విధంగా బాధలకు గురి చేసినటువంటి నా జన్మ వ్యర్థమయ్యా. మీ కులమును పుట్టి మీకు తీర్చవలసిన రుణమును తీర్చలేకపోతిని అయ్యా. నేను మీ వంశంలో పుట్టి మీకు తీర్చాల్సినటువంటి రుణాన్ని, అంటే సంతానాన్ని పొందితే కదా ఇవన్నీ ధర్మాలను ఆచరించడానికి, అది తీర్చలేకపోయాను. విష్ణువును, పితృదేవతలను, ఋషులను పూజింపవాని జన్మ వ్యర్థము. ఎవరైతే ఆ విష్ణుమూర్తిని కానీ, పితృదేవతల్ని కానీ, ఋషులను కానీ పూజించకుండా ఉండే వాళ్ళ జన్మ కూడా వ్యర్థము. వాని యొక్క ఉనికి భూమికే భారము. అతను ఉండడం కూడా భూమికి కూడా భారం అనమాట, జీవించి ఉండడం కూడా. నేను మీ ఆజ్ఞను పాటించి వివాహమాడుదును. కలిబాధ కలుగకుండా, సంసార బాధలు లేకుండా మీ పుత్రుడనై నేను మీకు చేయవలసిన కార్యములను ఆజ్ఞాపింపుడని ప్రార్థించును. అయ్యా, నేను మీ ఆజ్ఞని పాటించి వెంటనే వివాహం చేసుకుంటా, కానీ కలిబాధలు కలగకుండా, సంసార బాధలు లేకుండా మీ పుత్రుడనై నేను మీకు చేయవలసిన కార్యములను ఏంది చెప్పి ఆజ్ఞాపించండి అని చెప్పి వాళ్ళని ప్రార్థించాట. ధర్మవర్ణుని పితృదేవతలు వాని మాటలను విని కొంత ఊరటను పొంది, ఎప్పుడైతే ధర్మవరుడు ఈ విధంగా మాట్లాడారో పితృదేవతలు కూడా ఆ ధర్మవరుని మాటలు విని ఒక్కరో ఉపశమనాన్ని పొందారు, కొంత ఊరటను పొంది, నాయన నీ పితృదేవతల పరిస్థితిని చూచితివి కదా, సంతానము లేకపోవటచే గడ్డి పరకను పట్టుకుని ఎట్లు వేలాడుచున్నామో చూచితివి కదా. అయ్యా, చూస్తున్నావు కదా నీ పితృదేవతల పరిస్థితి, ఆ గడ్డి పరకను పట్టుకుని ఎట్లా వేలాడుతున్నాము. ఆ ఎలుక గనక, అంటే కాలం గనక ఆ ఒక్కరో గడ్డి పరకను కనుక దిగేస్తే మేము భయంకరమైనటువంటి ఆ చీకటి కుప్పల్లో పడిపోతాం. దాని నుంచి బయటపడడం అనేది ఇంకా సాధ్యం కాదు. కాబట్టి విష్ణు కథల యందు అనురక్తి, స్మరణము, సదాచార సంపన్నత కలవారిని కలి పీడింపదు. ఎవరికైతే ఆ విష్ణుమూర్తి కథల యందు ఆసక్తి, అనురక్తి, ఇష్టం ఉంటుందో, విష్ణుమూర్తి స్మరణ చేస్తారో, సదాచార సంపన్నత కలవారిని ఈ కలి పీడించడు అనమాట. ఎవరిని కలి పీడించడు అంటే విష్ణు కథల యందు ఎప్పుడూ కూడా భగవన్నామ సంకీర్తన యందు ఆసక్తి, భగవన్నామ స్మరణ, సదాచార సంపన్నత ఇలాంటి వాళ్ళ జోలికి కలిపురుషుడు పోడు. శ్రీహరి స్వరూపమగు సాలగ్రామ శిల గాని, భారతము గాని ఇంటి ఎందునచో కలివారిని బాధింపడు. శ్రీహరి యొక్క స్వరూపమైంది సాలగ్రామ స్వరూపం విష్ణుమూర్తి. కాబట్టి ఆ సాలగ్రామ స్వరూపం కానీ, భారతం, మహాభారతం కానీ పుస్తకం కనుక ఇంట్లో ఉంటే కలి అలాంటి వాళ్ళ ఇంటకు వాళ్ళని కూడా బాధింపట్ట. ఇంకా వైశాఖ వ్రతము, మాఘస్నాన వ్రతము, కార్తీక దీపదానము పాటించు వారిని కలి విడుచును. ఇంకా ఎవరైతే ఈ వైశాఖ మాసంలో స్నానము, మాఘమాసం, వైశాఖ మాసం, కార్తీక మాసంలో స్నానము, దీపదానం చేయడం ఇలాంటివన్నీ ఎవరైతే పాటిస్తారో వాళ్ళని కూడా కలి విడిచిపెడతాట. ప్రతిదినము పాపహరము ముక్తిప్రదమునగు శ్రీహరి కథను విన్నచో కలివారిని పీడింపబడు. ప్రతిరోజు కూడా ఏదో ఒకటి విష్ణుమూర్తికి సంబంధించినటువంటి కథను కనుక వింటే మన పాపాలని దహిస్తుంది. కాబట్టి ఆ విష్ణుమూర్తి కథలు అలాంటి వాళ్ళ జోలికి కూడా ఆయన పోట్ట. ఇంకా వైశ్వదేవము, తులసి, గోవు ఉన్న ఇంటిని కూడా కలి బాధ. ఇప్పుడు వైశ్వదేవం అంటే కొందరు హోమాదిపి యజ్ఞం చేసేటప్పుడు త్రికాలంలో కూడా యజ్ఞాన్ని చేస్తుంటారు. వాళ్ళు కొంచెం ఆహారాన్ని ఆ అగ్నిదేవుడికి సమర్పిస్తాడనమాట. అంటే వాళ్ళు వాళ్ళ ఇంటిలో వండిన వంటనే భుజిస్తాడు, ఇంకెవరి చేతి వంటని కూడా భుజించరు అనమాట. అలాంటి వాళ్ళని వైశ్వదేవం పుచ్చుకున్న వాళ్ళు అంటారు. కాబట్టి ఆ వైశ్వదేవము, తులసి, గోవు ఉన్న ఇంటిని కలి బాధింపడు. ఇట్టివి లేని చోట ఉండకము. ఇవన్నీ ఎక్కడైతే లేకుండా ఉంటాయో అలాంటి ప్రదేశంలో నువ్వు ఉండొద్దు. నాయన త్వరగా భూలోకములకు పొమ్ము, ప్రస్తుతము వైశాఖ మాసం గడుచున్నది. సూర్యుడు అందరికీ ఉపకారము చేయవలెనని మేషరాశి ఎందున్నాడు. ఈ నెలలోని 30 తిథులను పుణ్యప్రదములే. ప్రతి తిథియందు చేసిన పుణ్యము అత్యధిక ఫలమునిచ్చును. కాబట్టి చెప్తున్నాడు, అయ్యా వైశాఖ మాసం వస్తుంది కాబట్టి త్వరగా పో, ఈ వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించు, పెళ్లి చేసుకొని చెప్తున్నాడు. ఇంకా చైత్ర బహుళ అమావాస్య మానవులకు ముక్తినిచ్చున్నది. చైత్ర బహుళ అమావాస్య మానవులందరికీ కూడా ముక్తినిస్తుందిట. పితృదేవతలకు ప్రియమైనది, విముక్తిని ఇచ్చున్నది. ఆనాడు పితృదేవతలకు శ్రాద్ధము చేయవలెను. చైత్రబహుళ అమావాస్య నాడు పితృదేవతలను ఉద్దేశించి శ్రాద్ధం పెట్టాలట. జలపూర్ణముకు కలశమునిచ్చి పిండ ప్రదానం చేసినచో గయాక్షేత్రమును చేసిన దానికి 1,000,000 రెట్లు ఫలితమునిచ్చును. ఎవరైతే ఈ చైత్రబహుళ అమావాస్య నాడు జలపూర్ణమైనటువంటి కలశాన్నిచ్చి పిండ ప్రదానం కనుక చేశారో అలాంటి వాళ్ళకి గయాక్షేత్రంలో చేసిన దానికంటే 1,000,000 రెట్లు ఫలితం వస్తుందిట. చైత్రబహుళ అమావాస్య నాడు శక్తి లేనచో కూరతో అయినా శ్రాద్ధము చేయవచ్చును. ఒకవేళ అన్నీ చేయాలంటే శక్తి లేకపోతే కూరతోనైనా కూడా శ్రాద్ధం చేయొచ్చుట, కూరలతోటి. ఆనాడు అంటే ఒక బ్రాహ్మడికి శాఖదానమైనా ఇవ్వచ్చు అనమాట. ఆనాడు సుగంధ పానకము గల కలశమును దానమియ్యని వాడు పితృహత్య చేసిన వాడు అవుతాడట. ఆనాడు మంచి అంటే వేలక్కాయలు, కొంచెము లవంగాలు ఇలాంటివన్నీ వేసి చల్లటి పానీయాన్ని కనుక ఎవరికైనా ఈకుని ఉంటారో సుగంధ ద్రవ్యాలను వేసి అలాంటి వాడు ఇంకా ఏంటంటే
పితృహత్య చేసిన వాడితో సమానం అనమాట. పానకం గల కలశాన్ని కనుక దానం ఇయ్యకుండా ఉండేటువంటి వాడు ఎప్పుడు చైత్రబహుళ అమావాస్య నాడు కొంచెం లవంగాలు, యాలక్కాయ అన్నీ వేసి మంచి పానకం గలటువంటి ఒక కలశాన్ని ఒక చెంబులతో గనక ఆ పానకాన్ని నింపి దాన్ని ఎవరైతే దానం ఇయ్యరో అలాంటి వాళ్ళు పితృహత్య చేసిన వాడవుతాడు. ఆనాడు చల్లని పానీయమునిచ్చి శ్రాద్ధము చేసినచో పితృదేవతలపై అమృత వర్షము కురియును. ఇంకా ఆ రోజు ఎవరైనా సరే ఆ బ్రాహ్మలకి చల్లటి నీళ్ళనిచ్చి శ్రాద్ధం కనుక పెడితే పితృదేవతల మీద అమృత వర్షం కురిపిస్తారట. ఆనాడు కలిసి దానము అన్నాదులతో శ్రాద్ధము ప్రశస్తము. ఆ చైత్రబహుళ అమావాస్య రోజు కలిసి దానము ఇంకా అన్నంతో శ్రాద్ధం పెట్టడం ఈ రెండు కూడా చాలా శ్రేష్టమైనవి. కాబట్టి నీవు త్వరగా వెళ్ళి ఉదక కుంభ దానమును శ్రాద్ధమును పిండ ప్రదానము చేయము. కాబట్టి అయ్యా నువ్వు త్వరగా వెళ్ళి ఉదక కుంభదానం అంటే మనం ఫస్ట్ నుంచి చెప్పుకున్న వైశాఖ మాసంలో మన శక్తి కొద్దీ ఒక చెంబుతో కానీ ఒక కుండతో కానీ జలదానం చేసి శ్రాద్ధాన్ని పిండ ప్రదానం చెయ్యి. వివాహమాడి ఉత్తమ సంతానమును పొంది పురుషార్థములు నంది అందరూ సంతోషపెట్టి మునివై నీవు కోరినట్లు ద్వీప సంచారము చేయమని వారు చెప్పారు. అయ్యా నువ్వు త్వరగా వెళ్ళి ఈ దానాలు చేసి పిండ ప్రదానం చేసి శ్రాద్ధాన్ని పెట్టి ఒక ఉత్తమ కన్యను వివాహమాడి ఆమె వల్ల సంతానాన్ని పొంది పురుషార్థములను పొంది కూడా అందరినీ సంతోషపెట్టి ఆ తర్వాత మునివై నీవు కోరుకున్నట్లుగా ద్వీప సంచారం చేయమని వాళ్ళు చెప్పారట ఆ పితృదేవతలు. ధర్మవరుడును త్వరగా భూలోకమును చేరును. చైత్రబహుళ అమావాస్య నాడు ప్రాతకాల స్నానము పితృదేవతలు చెప్పినట్లు జల కలశ దానము శ్రాద్ధము మున్నగు వారిని చేసును. వాళ్ళు చెప్పారు కదా పితృదేవతలు, వాళ్ళు చెప్పినట్లుగానే ప్రాతకాలంలో లేచి స్నానం చేసి ఆ పితృదేవతలు చెప్పినట్లు జల కలిసి దానము శ్రాద్ధము మునగవన్నీ చేశాట. వివాహము చేసుకొని ఉత్తమ సంతానము నొందిన. ఆ తర్వాత పెళ్లి చేసుకొని మంచి సంతానాన్ని కూడా పొందాట. చైత్రబహుళ అమావాస్య ప్రశస్తిని వ్యాపింపజేసును. అంతేగాక ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విధంగా ఆచరించండి. చైత్రబహుళ అమావాస్య నాడు పితృదేవతలకి శ్రాద్ధ కర్మలు చేయండి, జల కలిస్థానం చేయండి అని చెప్పి దాని యొక్క గొప్పతనాన్ని బాగా వ్యాపింపజేశాట, ప్రచారంలోకి తీసుకొచ్చాట. తుదకు తపమాచరించుటకై గంధమాదన పర్వతానికి పోయాను. ఇవన్నీ చేసి ఆ తర్వాత సంతానాన్ని పొంది తర్వాత మళ్ళీ తపస్సు చేసుకోవడానికి హిమాలయాల్లో ఉన్నటువంటి గంధమాదన పర్వతానికి వెళ్ళిపోయాట అని శృతదేవుడు శృతకీర్తికి వివరించెను. ఈ విషయమును నారదుడు అంబరీషునకు చెప్పెను. ఇది 27వ అధ్యాయము వైశాఖ మాస పురాణం సమాప్తము. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.